జై సీతారాం, జై హనుమాన్, ఓం గురుదేవ, ఓం ఆంజనేయ, జయ దుర్గా భవాని, చాముండేశ్వరి, రేణుకా పరంజ్యోతి. మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే చంటి పిల్లలు బాగా విపరీతంగా ఏడుస్తారు. చంటి పిల్లలు అంటే ఒక 12 సంవత్సరాల పిల్లలు బాగా ఏడుపు కానీ, చికాకులు చేయడం కానీ ఇట్లా ఏదో చేస్తే, ఇంకోటి తల్లికి పాలు పడతలేవన్నా కూడా నేను చెప్పిన మంత్రం ఖచ్చితంగా మీరు గణపతి దగ్గర ఈ మంత్రం 101 సార్లు బుధవారం రోజు చదువుకొని మళ్ళా ఆ మంత్రానికి చదువుకున్నప్పుడు గణపతి దగ్గర గరక పెట్టాలి. అటుకులు, శనగలు, బెల్లం, నైవేద్యం, పరిమన్నం ఇవన్నీ పెట్టి 101 సార్లు మంత్రం చదువుకొని మళ్ళీ పిల్లలకు మనం రక్షణగా వేయాలంటే ఆ మంత్రం వేయాలంటే 21 సార్లు చదవాలి. ఇప్పుడు తల్లికి పాలు పడాలంటే ఎంగిలిగా నీళ్లు, బోర్ నీళ్ళు, ఎంగిలిగా నీళ్ళు, బోర్ నీళ్ళు తీసుకోవాలి, గరక తీసుకోవాలి. ఆ గరక నీళ్ళలో వేసుకొని తల్లి రొమ్ముల మీకెళ్ళి ఇట్లా తుడుచుకోవాలి. మంత్రం చదువుకుంటే 21 సార్లు చదువుకోవాలి. ఇంకోటి పిల్లలకు ఏడుపులు చికాకులు చేసిన వాళ్ళకేమో నీళ్లు, పసుపు నీళ్లు చదివి 21 సార్లు మంత్రం వేసి ఆ పిల్లల మీద చల్లినట్టయితే పిల్లల రక్ష ఉంటారు. తల్లికి పాలు పడుతుంది. తల్లికి పాలు పడాలంటే ఆ మంత్రం నేర్చుకోవాలంటే ఓం నమో భగవతే ఐం క్లీం సోం గణపతి వసి వసి స్వహ. ఓం నమో భగవతే ఐం క్లీం సోం గణపతి వసి వసి స్వహ. ఓం నమో భగవతే అయం క్లీం సోం గణపతి వసి వసి స్వహ. పిల్లల రక్షణ మంత్రం, తల్లికి పాలు పడే మంత్రం. ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. చంటి పిల్లలకు కానీ, ఏడుపులు, దిష్టి, తల్లికి పాలు పడాలని కూడా చాలా ఉపయోగపడుతుంది. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫుల్ వీడియో చూసుకోండి. జై సీతారాం.